హరే కృష్ణ. ఇప్పుడు ధర్మరాజు దగ్గర ఉన్న రాజ్యమంతా పోతుందనమాట. తన దగ్గర ఇంకా పెట్టడానికి ఏమీ లేదు. ఇంకా శకుని చెప్తాడు, నీ దగ్గర ఎందుకు లేదు, లక్ష్మి ఉంది కదా అని అంటాడు. లక్ష్మి అంతా పోయింది కదా అని ధర్మరాజు చెప్తాడు. లక్ష్మి అంటే నీ భార్య పాంచాలిని పెట్టు అని అంటాడు. ధర్మరాజు ఒక దాసుడు అయిపోయాడు ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే రాజు దుర్యోధనుడయ్యాడు, వీళ్ళు పాండవులు మొత్తం దాసులు అయిపోయారు. రాజు ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితిలో ధర్మరాజు ఉన్నాడనమాట. ధర్మరాజు తన భార్యని పెట్టడనమాట. పెట్టడు. శకుని తను బలవంతంగా పెట్టించబడతాడనమాట. ద్రౌపదిని పెట్టించబడి ఆడతాడు. గేమ్ ఆడంగానే ఇంకా తను ఓడిపోతాడు. ఓడిపోంగలోనే ఇంకా ధృతరాష్ట్రుడికి ఎక్కడ లేని ఆనందం అనమాట. తన కొడుకు గెలిచాడని ఆనందంతో మంచి చెడు కూడా ఆలోచించేది కోల్పోతాడనమాట. విదురుడు చెప్తాడు, ఇప్పుడు దాకా మామూలు చూదమన్నావు, ఇప్పుడేమో ఇంత ఘోరం జరుగుతుంది, నువ్వేం పట్టించుకోవా, అసలు నువ్వు గుడ్డివాడివే కాదు బుద్ధి లేనివాడివి అని తిడతాడనమాట విదురుడు. అయినా కానీ ఏమీ చలనం ఉండదు ఆయన దగ్గర. ఇప్పుడు దుర్యోధనుడి యొక్క ఆనందం ఎలాంటిదంటే రాజ్యం మొత్తం గెలుచుకున్నాడు, వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా చేసి తన యొక్క దుర్మార్గతనం ఇప్పుడు బయటకు వచ్చేసిద్ది అనమాట. వెళ్ళి పాంచాలిని తీసుకురాపోండి సభలోకి అని భటుని పంపిస్తాడు. భటుడు వెళ్ళి, అమ్మ మీ భర్త అయిన ధర్మరాజు ఇలా జూదంలో నిన్ను ఓడిపోయాడు, నిన్ను దుర్యోధనుడు తీసుకురమ్మంటున్నాడు సభలోకి అని చెప్తాడు. చెప్పంగానే ద్రౌపది అంటది, ఎవరైనా భార్యని పెడతారా జూదంలో, ఇది ఎక్కడ నేను వినలేదు, ఎక్కడ చూడలేదు ఇలాంటి వింత అని చెప్తుందనమాట. నేను రాను అని చెప్పి చెప్తుందనమాట. తానోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా అని దీనికి సమాధానం తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తుంది. భటుడు వెళ్ళి ద్రౌపది అన్నది చెప్తాడనమాట. దీనికి ధర్మరాజే చెప్పాలి సమాధానం అని చెప్తాడు. ఆయన ఏమీ చెప్పకుండా ఉంటాడనమాట ధర్మరాజు. అంతా ఓడిపోయాడు, ఏం చెప్పాలో ఏం చేయాలో ఏమీ తెలియట్లేదనమాట. ఆయనకి సైలెంట్గా ఉంటాడు. దుర్యోధనుడు చెప్తాడు, వెళ్ళి తీసుకురాపో అని మళ్ళీ భటుడిని పంపిస్తాడు. మళ్ళీ వెళ్తాడు భటుడు. వెళ్ళి మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పంగానే అక్కడ ఏదో ఒకటి జరిగింది అని చెప్పి తెలుసుకొని ఇంకా సభలోకి వస్తుంది అనమాట. సభలోకి వచ్చి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.